హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు అండి. నేను ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పూజ అమ్మవారికి కామాక్షి దీపం ఎలా పెట్టుకుంటానో, కుంకుమ పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ముందుగా నేను వాకట్లో వేసుకున్న ముగ్గు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నేను ప్రతి శుక్రవారం ఇలా పసుపు కుంకంతో అలంకరణ చేసుకుంటానండి. ముగ్గుని ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను. నేను ప్రతి శుక్రవారం కూడా ఇలాగా కుంకుమ పసుపుతో నిండుగా అలంకరణ చేసుకుంటాను. నేను గుమ్మం వాకలిని గుమ్మాలు అన్నీ కడిగేసుకుంటానండి. కడిగేసుకొని ఇలాగా నిండుగా ముగ్గులు పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోకపోతే నాకు తృప్తిగా ఉండదు. ప్రతి శుక్రవారం కూడా ఇలా పెట్టుకుంటాను. రోజు ముగ్గులు వేసుకుంటానండి. శుక్రవారం మటుకి స్పెషల్గా వేసుకుంటాను. ఇలాగా ఇల్లు వాకిలి అన్నీ కడిగేసిన తర్వాత చక్కగా నేను ఇలా ముగ్గులు పెట్టుకుంటానండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీకు కూడా చూపిద్దామని వీడియో తీసి పెట్టానండి. ఇక్కడ నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తున్నాను. ఈరోజు కామాక్షి దీపం, అమ్మవారి కుంకుమ పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ముందుగా నేను దేవుడి సామానంతో, పూజా సామానంతో ఈ పసుపు కుంకుమ అన్నీ వేసుకుంటాం కదండి, అది బాగా జిడ్డు పట్టేసింది. అందుకని తోమి ఫ్రెష్గా వేసుకుంటున్నానండి. పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకుంటాను. చూడండి, అక్షంతలు నేను ఆవు నెయ్యితో కలుపుకుంటానండి. ఉంటే ఆవు నెయ్యితో కలుపుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనెతో కలుపుకోవచ్చండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, పసుపు వేసుకొని కలుపుకుంటే సువాసన బాగుంటుందండి. ఎక్కువ రోజులు ఉంటాయి, అక్షంతలు ఎక్కువ రోజులు ఉంటాయండి, పాడవకుండా ఉంటాయి. నేను ఇలా చేసుకుంటాను. మీరు కూడా చేసుకుంటారని నేను వీడియోలో పెట్టానండి. నన్ను ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. ఇక్కడ ఏంటంటే, ఇది పచ్చకర్పూరం. శుక్రవారం నేను జవాదితోని పచ్చకర్పూరంతో నేను పూజ చేసుకుంటానండి అమ్మవారికి. ఇది గంధం అండి, గంధం పెడుతున్నాను. ఒక అరలో గంధం, ఇదేమో హారతి కర్పూరం అండి. హారతి కర్పూరం కూడా ఒక దాంట్లో పెట్టుకుని మూత పెట్టుకుంటాను. గాలి ఆడితే చిన్నవి అయిపోతాయండి. ఇది జవ్వాది, గాలాడితే చిన్నవి అయిపోతాయని నేను అలాగా చిన్న డబ్బాల్లో పెట్టుకొని ఈ డబ్బాలో పెట్టుకుంటానండి. మనకి చిన్నగా అవ్వకుండా ఉండాలంటే, గాలాడి చిన్నగా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న డబ్బాలో పెట్టుకోవాలండి హారతి కర్పూరం. ఇలా పసుపు కుంకుమ అక్షంతలు ఒత్తులు పూజ సామానం మొత్తం అన్నీ నేను ఒక దాంట్లో పెట్టుకునేలాగా పెట్టుకుంటానండి. మనం చూడగానే కనపడేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను మూత పెట్టేసుకుంటాను. దేనికి అది చెదరకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకుంటాను నేను. ఇప్పుడు దేవుడి సామానం తోమేసానండి. పూజా సామాను తోమేసి మీకు చూపిస్తున్నాను. నేను చింతపండు మట్టి పెట్టన్న తోముకుంటాను, లేకపోతే వీలైంది ఉంటే ఏ నిమ్మకాయ ఉన్నా పర్లేదు, ఏమున్నా దాన్ని పెట్టి తోముకుంటానండి. ఇలాగ తోముకుంటాను. శుభ్రంగా తోమేసుకున్న తర్వాత దేవుడి సామాను నేను రాగి బిందెతో నీళ్లు కూడా పట్టుకుంటానండి. అవి పూజకి పనిచేస్తాయి, లేకపోతే మనం త్రాగడానికన్నా పనిచేస్తాయి కదా అని నేను ఇలా పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇక్కడ గడపకి పూజ చేసుకున్నానండి. ప్రతి శుక్రవారం కూడా నేను గడపకి పూజ చేసుకుంటాను. ఇలాగా చేసుకున్నానండి. పసుపు రాసి బొట్లు పెట్టుకొని పిండి ఉంటుంది కదండి, వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి. మనకి చీమలు తిన్నా ఏమి తిన్నా సరే మనకి పెద్ద దోషం ఉండదండి. మనం ముగ్గుతో కానీ వేస్తే చీమలు కట్ట తింటే చీమలు పాపం చచ్చిపోతాయి కదా. అందుకని నేను వరిపిండితో వేస్తానండి గడప మీద ముగ్గు. ఇలాగ వేసుకుంటాను. శుద్ధ ముక్కతోనే వేసేస్తానండి. ఎందుకంటే ముగ్గు అయితే మొత్తం తొక్కేసి ఇంటి నిండా అయిపోతుందండి. అందుకని ఇలా వేసుకుంటాను నేను. ఇలా వేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుంటాను. తులసమ్మని శుభ్రంగా కడిగేస్తానండి. ముందు తులసమ్మ దగ్గర పీట, తులసమ్మని మొత్తం కడిగేస్తాను. ఆ కుండి మొత్తం కడిగేసిన తర్వాత ఇలా ముగ్గు పెట్టుకుంటానండి. ముగ్గు పెట్టుకుని ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టుకుని అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం నాకు చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ చేయడానికి. మన ఆడవారికి శుక్రవారం వస్తే చాలండి, చాలా పని ఉంటుంది. ఇలాగా నాకు తులసి కోటలో ఒక రాయి ఉంటుంది
ఉంటుందండి. ఎప్పుడో మా మామయ్య గారు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఆ రాయి. దాన్ని నేను శివలింగం కింద పూజించుకుంటానండి. పూజించుకుని అలా పెట్టుకుంటాను. ఇలాగా లోన కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకున్నానండి. అదే చూపిస్తున్నాను మీకు. గడప దగ్గర పెట్టేశాను ముగ్గు. మళ్ళీ దేవుడి అలమార దగ్గర పెట్టాను ముగ్గు. ఇలా గుమ్మం మధ్యలో పెడతానండి. ఇలా పెట్టుకుంటాను. శుక్రవారం వచ్చిందంటే ఈ తడిగుడ్డ వేస్తాం, ఇవి ముగ్గులు పెట్టుకుంటమే సరిపోతుందండి. ఆడవాళ్ళకి పని అంటే ఈ శుక్రవారం పనే ఉంటుందండి. ఇలా చేసేసుకుంటాను నేను. గబగబా చేసుకోవాలండి మనం. పని చేసుకుంటేనే కదా త్వరగా అవుతుంది. ఇలాగా దీపారాధన చేసుకుని మల్లెపూల మాలతో అలంకరణ చేశానండి కామాక్షి దీపం. ఇలా కామాక్షి దీపం వెలిగించుకున్నాను. మొత్తం అంతా చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని మొత్తం అన్నీ చూపించలేదండి, కొంతవరకు చూపిస్తాను. ఇలాగా కనకాంబరం మాల వేసుకున్నానండి లక్ష్మీదేవికి. మారేడు దళాలతో పూజ చేసుకున్నాను. అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టం కదా, బిల్వ దళాలు చాలా ఇష్టం కదా, అందుకనే నేను ఇలాగా పూజ చేసుకున్నానండి. ఇలాగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుంటానండి. మన దగ్గర ఏవి ఉంటే అవి కుంకుమతో అయినా చేసుకోవచ్చు, పసుపుతో అయినా చేసుకోవచ్చు, ఇలాగ మారేడు దళాలతో అయినా చేసుకోవచ్చు. మనం పువ్వులు ఉంటే పువ్వులతో అన్నా చేసుకోవచ్చండి. మన ఇష్టం అండి. మనం పూజించడమే కదా కావాల్సింది. ఇలాగా కుంకుమ పూజ మట్టుకి అమ్మవారికి ఇలా చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం చేసుకుంటాను నేను. ఆ కుంకుమ అందులో దేవుడి మందిరంలోనే ఉంచేస్తాను. స్నానం చేసి సాయంత్రం మాటలైనా పొద్దున్నైనా స్నానం చేసి ఆ బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుందని నాకు ఒక ఇదండి. అందుకని నేను ఎక్కువ అలాగే చూస్తాను. నైవేద్యం కింద పాలు పెట్టానండి. ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. చిన్నదే వెలిగించవచ్చు. శుక్రవారం ఏమో నేను ఇలాంటిది వెలిగిస్తాను. చిన్నది ఉంటుంది చూడండి పొడుగ్గాని, అదేమో ప్రతిరోజు వెలిగిస్తానండి. ఇలాగ కొండలాగా ఉన్నది మట్టుకి శుక్రవారం వెలిగిస్తానండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను నేను పూజ. ఇలా సింపుల్గా అందంగా ఉండేలాగా చేసుకుంటానండి. నేను నా ఛానల్ చూసి అందరూ ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంత తొందరగా గ్రో అవుతాను అనుకోలేదు. నన్ను చాలా ఆదరించారండి. ఇక్కడ నేను పచ్చకర్పూరం చూపించాను కదా, పచ్చకర్పూరం వేసిన తర్వాత ఇప్పుడు జవ్వాది వేస్తున్నానండి. ఇలా జవ్వాది వేసుకుంటే మన ఇల్లంతా సువాసన వస్తుందండి. ధూపంతో మనకు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా, ధూపంతో మనం జవ్వాది వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే చేసుకుంటాను నేను. ఇలాగ అన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చుకుంటానండి. ఇలా చేసుకుంటాను నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నన్ను ఇంత తొందరగా ఆదరిస్తారు అనుకోలేదు. మనం తొందరలో 1000 సబ్స్క్రైబ్స్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇలా కామాక్షి దీపం పెట్టుకుని పంచదీపారాధన చేసుకుని అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టానండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే